హలో అండి, మీరు చూస్తున్నారు పర్మి క్రియేషన్స్. ఈరోజు నేను విజయవాడ హైవే ఎక్కి మా ఊరికి వెళ్దామని చెప్పేసి బయలుదేరడం జరిగింది. ఆ పక్కనే చూసినట్లయితే అందమైన ఒక ప్లేస్ కనిపించడం. ఏంటని చూస్తే అది తాటిబెల్లం కాఫీ అంటండి. అంటే ఇక్కడ తాటిబెల్లంతో చేసిన కాఫీ స్పెషల్ అంటండి. సో అదేందో చూద్దామని చెప్పేసి బండి పక్కకు ఆపి ఈ యొక్క తాటిబెల్లం కాఫీ హోటల్ కందు ఎంట్రీ ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూసినట్లయితే అందమైన తెలుగు అక్షరాలతో తాటిబెల్లం కాఫీ అని చెప్పి రాయడం జరిగింది. ఇక్కడ మంచి పాక వేయడం జరిగింది. చాలా అద్భుతంగా ఉంది ప్లేస్ మాత్రం చూడడానికి. సో ఏందని చూస్తే అక్కడ కాఫీతో పాలతో మిక్స్ చేసిన కాఫీ కలపడం జరిగింది. తర్వాత లోపలికి వెళ్ళడం జరిగింది. ఇక్కడ బిల్ కౌంటర్, హల్వా కౌంటర్, స్నాక్ కౌంటర్, ఇంకా టీ కౌంటర్ అని చెప్పేసి డిఫరెంట్ కౌంటర్ ఉండడం జరిగింది. తర్వాత ఈ యొక్క హోటల్ లొకేషన్ చూస్తే చాలా అందమైన ఫర్నిచర్తో డిజైన్ చేయడం జరిగింది. ఆ కాఫీ టేస్ట్ ఏమో తెలియదు కానీ ఈ యొక్క ఫర్నిచర్ మాత్రం చాలా బాగుంది. ఇక్కడ చూడండి, ఆ మ్యాప్లో మహారాష్ట్ర, తమిళనాడు, మలేషియాలో కూడా ఉందంట ఈ తాటిబెల్లం కాఫీ. అదేందో అంత పెద్ద ఫేమస్ అర్థం కావట్లేదు. సరే, ఆ యొక్క కాఫీని చూసినట్లయితే నాకు కూడా తాగాలనిపించిందండి ఈ యొక్క ఫర్నిచర్ అన్నీ చూడగానే. కానీ నోరూరింది. సరే అని చెప్పేసి ఈ యొక్క ఫర్నిచర్ని బాగా చూసి ఈ ప్లేస్లో ఏమేమి ఉన్నాయా అని చూడడం జరిగింది. అవన్నీ నాకు చాలా బాగా నచ్చింది. సో బిల్ కౌంటర్కి వెళ్ళగానే ఇక్కడ నెల్లై తాటి బెల్లం కాఫీ అని చెప్పేసి ఉందండి. ఇది కామాక్షి ఫుడ్స్ వారు అంట. సో ఈ యొక్క లవ్ సింబల్తో మనల్ని ఆకర్షించడం జరిగింది. ఆ పక్కన కింద చూసినట్లయితే రకరకాల స్వీట్లు ఉన్నాయండి. గీ హల్వా చెప్పేసి, తాటి హల్వా అని చెప్పేసి డిఫరెంట్ స్వీట్స్ ఉన్నాయి. ఆ పైన చూడండి మీరు, చూడడానికి ఎంత బాగుంది. ఇవన్నీ టేస్ట్ చేద్దామని చెప్పేసి చాలా అద్భుతంగా లోపల అనిపించింది. కానీ బడ్జెట్ ప్రాబ్లం ఉంది. ఇక్కడ చూడండి డిఫరెంట్ స్వీట్స్ ఏందో నాకు కూడా తెలియట్లేదు, డబ్బాలలో మాత్రం ఉన్నాయి. సో ఈ విధంగా కాఫీ తాగుదామని 25 రూపీస్ చెల్లించడం జరిగింది. తద్వారా ఆ ఒక గ్లాస్ నందు ఆ షుగర్ భాగం మరియు కాఫీ, ఆ ఒక వేడి పాలు మిక్స్ చేయడం జరిగింది. ఆ విధంగా ఆ గ్లాస్ అలా అలా పోస్తుండే నా మనసు ఏదో విధంగా అనిపించింది. తద్వారా ఆ ఒక కాఫీ ఎప్పుడు తాగుదామా అని చెప్పేసి అనిపించింది. తర్వాత మనం పెరుగులో కవ్వం పెట్టి గిలికినట్టు ఒక పుల్ల ఇచ్చారండి. ఎందుకంటే ఆ ఒక కలిపిన కాఫీని గిలకమని చెప్పేసి నేను కూడా అదే ప్రయత్నం చేశాను. ఆ ఒక పుల్లను పట్టుకుని ఇలా గిలికాను. అప్పుడు ఆ కాఫీ కాస్త కోల్డ్ కాఫీ అవ్వడం జరిగింది. సో కొంపేసి బిల్లు ఎక్కువ పడుతున్నాను అనే ఉద్దేశంతో సర్లే అని చెప్పేసి ఆ కాఫీని జుర్రుమంటూ మంచిగా తాగి ఫైనల్గా ఈ యొక్క ఖాళీ గ్లాసు మిగిల్చడం జరిగింది. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.